హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. ఇక్కడ మీకు చూపిస్తుంది మిగిలిన అన్నంతో వడియాలు ఎలా పట్టాలి అనేది. మామూలుగా అందరం బియ్యం పిండితో పట్టుకుంటూ ఉంటాం కదండి, ఇది ఒక మెథడ్. ఇక్కడైతే రాత్రి అన్నం మిగిలిపోయిందండి. ఎంత చూసుకున్నా ఎండాకాలం కొంచెం అన్నం అయితే మిగిలిపోతుంది కదా, దాన్ని చక్కగా మిక్సీ జార్లోకి తీసుకోండి. దీనికి ఇంతే వేయాలి, ఇన్ని నీళ్లు పోయాలి అని ఏమీ కొలతలు లేవండి, చాలా ఈజీగా పట్టేసుకోవచ్చు. ఇంకా మిగిలిన అన్నాన్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి, అలాగే కొంచెం కారం వేసుకోండి. ఇంకా దాంట్లోకి కరివేపాకు, కొంచెం జీలకర్ర అయితే వేసానండి. ఇవి కరివేపాకు అనేది ఆప్షనల్, మీకు కావాలి అనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. ఇంకా బరగ్గా రుబ్బుకోవాలి, అస్సలు నీళ్లు పోయాల్సిన అవసరమే లేదండి, మనకి అన్నంలో ఉన్న తేమ సరిపోతుంది. ఇంకా ఇక్కడైతే మీరు చిన్న చిన్నగా చేత్తో ఒడియాలు పెట్టేసుకోవచ్చు, లేదు అంటే ఇలా చక్రాల గిద్దతో కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను ఇలా సింగిల్ స్టార్ మోడల్ ఉంది కదా, అదైతే తీసుకున్నాను. పిల్లలు చూడంగానే ఇది కుర్కురే మోడల్ అని అనుకుంటారు కాబట్టి మీకు కావాలి అనుకుంటే రౌండ్ షేప్లో ఉన్నవి కూడా తీసుకోండి, కానీ కొంచెం లావుగా ఉన్నవి తీసుకోండి. మరీ సన్నంగా ఉంటే తొందరగా ఎండిపోతాయిలే, కానీ మనకి తినడానికి బాగానే ఉంటుంది. బట్ నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు, మీకు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఇక్కడ చక్రాల గిద్దకైతే నూనె అయితే రాసుకోండి, ఎందుకంటే అన్నం స్టిక్కీగా ఉంటుంది కదా, సో దీంట్లోకి మనకి అంటుకుపోకుండా ఉంటుందన్నమాట. నాకైతే దీనికి నిండా పట్టిందండి, నాకు మిగిలిన అన్నము. చక్కగా మనకి ఒక చిన్న డబ్బాడు అయితే అవుతాయండి. ఇలా రెగ్యులర్గా మనకు అన్నం మిగిలినప్పుడల్లా పట్టుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇక్కడైతే నేను ఇలా రౌండ్ వేస్తున్నాను, కొన్ని అయితే ఇలా స్ట్రైట్గా లైన్స్ లాగా వేసేసుకుంటే సరిపోతుందండి. మీరు ఫ్యాన్ కింద కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, నాకు ఇవి 2 days పట్టిందండి. ఒక రోజు అయితే పైనంతా ఎండిపోయింది, కింద అయితే మనకి కొంచెం పచ్చి పచ్చిగా ఉందన్నమాట. మళ్ళీ నైట్ ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఎండ వచ్చిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీకు కావాల్సిన షేప్లో వీటిని వేసుకోవచ్చు, కానీ ఇలా పొడి పొడిగా వేసుకుంటేనే, కుర్కురే షేప్లో అంటే పొడుగ్గా వేసుకుంటేనే మనకి అటు వేయించుకోవటానికి వీలుగా ఉంటుంది, ఇటు మనకి తినటానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, ఇక్కడ నేను ఎర్రకారం వేసాను కదా, ఇలా కాకుండా మీరు పచ్చిమిరపకాయలతో కూడా పట్టుకోవచ్చు అండి. పచ్చిమిరపకాయలు, కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకొని, కొంచెం ఆ ఫ్లేవర్ వేరే ఉంటుందన్నమాట. వామ్ వేసుకొని పిల్లలకి చక్కగా కడుపులు నొప్పి అవి కూడా రాకుండా ఉంటుంది, వామ్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈసారి ఎప్పుడైనా మిగిలితే చేద్దామని అనుకొని ఉన్నాను, బట్ వీడియో అయితే రిలీజ్ చేశానండి. నిన్నైతే నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఈ కామెంట్ అయితే వచ్చింది, ఫుల్ వీడియో కావాలి అని. సో ఫుల్ వీడియో అయితే చేస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్. అన్నం అయితే పడేయకండి. ఎండాకాలంలో చద్దన్నం తింటే ఎంత చలవని అంటారో, ఇలా ఒడియాలుగా పట్టుకున్నా కూడా మీకు చాలా యమ్మీగా ఉంటుంది, సంవత్సరం అంతా ఉంటాయండి. అలాగే 2 daysలో మనకి ఇవి రెడీ అయిపోతున్నాయి కదా, బ్యాచెస్ వైజ్గా చిన్న చిన్న రౌండ్ బాల్స్ కింద కూడా చేసుకోవచ్చు. సో మీకు ఈ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నాకు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. లేడీస్కి సపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది కదండి. మీకు ఈ వీడియో ఆల్రెడీ మీకు ఇలా ఒడియాలు పట్టడం వచ్చు అనుకుంటే ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. అలాగే తెలియని వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ఇది మనకి పెద్దవాళ్ళు ఇంతకు ముందు నుంచి మిగిలిన అన్నంతో ఇలా పెట్టేవాళ్ళండి, చేత్తో పెట్టేయచ్చు, ఇప్పుడు కూడా పెడుతూనే ఉన్నారు. జస్ట్ ఒక 2 daysలో ఎండిపోతుంది కాబట్టి ఈజీ ప్రాసెస్ అనమాట. అదే మనం బియ్యం వడియాలు కానీ, నార్మల్గా బియ్యం పిండి వడియాలు అయితే ఇన్ని నీళ్లు పొయ్యాలి, ఇంతసేపు కలపాలి, దాన్ని ఆరేలోపు పెట్టాలి, ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా. సో వాటిని కంపెన్సేట్ చేయడం కోసం ఇలా కూడా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లక్ష్మి గారు ఎవరైతే ఈ వీడియోకి ఫుల్ వీడియో చేయమన్నారో ఈ వీడియో చేశానండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మనం వేపుకునేటప్పుడు ఒక చిన్న టిప్ అండి, నూనె బాగా వేడి అయ్యేలాగా చూసుకోండి. అండ్ వేసిన తర్వాత దాన్ని గరిటెతో కలుపుతూ ఉండండి, అప్పుడే మనకి ప్లఫీగా వస్తాయి అన్నమాట. అండ్ వేయించంగానే, ఇప్పుడు అప్పడాలు వేయించంగానే మనకి అంత కరకరలాడవు కదా, ఇవి కూడా అంతేనండి. కొంచెం నూనెలోంచి తీసిన తర్వాత మనకి ఇవి గట్టి పడతాయండి, చాలా క్రంచీగా ఉంటాయి. మీ పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ కావాలి అంటే చక్కగా ఇలా వేయించి ఇచ్చేస్తే, ఉప్పు కారం చల్లి ఇచ్చేస్తే చక్కగా తింటారండి. ఇంట్లో శుభ్రంగా హోమ్ మేడ్ చేసుకుంటే ఇట్లాంటివి బాగుంటాయి. కుర్కురేలు కూడా బయట ఎంత ఆపినా ఆపలేకపోతున్నాం కదా, ఇది ట్రై చేయండి. చూసారా, ఇలా ఎండినవి అలాగే వేపినవి పక్కన పెట్టానండి, ఎంత ప్లఫీగా వచ్చాయో. అండ్ మనము బరకగా రుబ్బుకున్నాం కదా, ఆ అన్నం ఎండిన తర్వాత మళ్ళీ వేగిన తర్వాత చక్కగా నోటికి తగులుతుందండి. సగ్గుబియ్యం ఒడియాల్లాగా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి.
ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మరిన్ని వీడియోలు కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. తప్పకుండా వాచ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.